మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉండబోతుంది. మనది సర్వసాధారణంగా ఉగాదికి చెప్పుకుంటాం, కాకపోతే చాలామంది ఏంటంటే జనవరి నుంచి కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ నేను ఈ ప్లానింగ్ చేసుకోవాలని. దానికోసం ఈ సంవత్సరం అసలు మేజర్ ప్లానెట్స్ ఏవేవి మారుతున్నాయి, ఏవేవి ఎక్కడున్నాయి, దాని ద్వారా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఖగోళ పరంగా కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉండడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్, లగ్నం ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ రకంగా ఎలా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యావారి గన చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క మాసంలో గుర్తుపెట్టుకోండి, ఈ మాసం ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా 6లో అద్భుతమైన ఫలితం ఇచ్చేది శని. అయితే ఈ 6లో శని కానీ, సప్తమంలో రాహు కానీ, అదేవిధంగా అష్టమ స్థానంలో ఉండేటువంటి గురువు కానివ్వండి, అదే అష్టమ స్థానంలో గురువు భాగ్యంలోకి మారేటువంటి విషయాలు కానివ్వండి, ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే సర్వసాధారణంగా మేనేజింగ్ క్యాపబిలిటీస్ ఉండేటువంటి కన్యారాశికి కేతు వచ్చి కూర్చున్నాడు. అంటే మేనేజ్ చేస్తూ ఎక్కడో స్ట్రక్ అవుతూ ఉంటుంది. అంటే ఇంత మేనేజ్ చేస్తుంటాను, ఈ మధ్య ఎందుకు ఆగుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కారణం, ప్రతి గ్రహానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. కేతు ఉన్నాడు, కేతు ఇచ్చేటువంటి రిజల్ట్స్ వెరీ క్లియర్లీ అది ఆపడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంటుంది, గురువు యొక్క బలం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా గురువు మొదటి 5 నెలలు మే వరకు కూడా మీకు పర్టికులర్గా చూసుకున్నట్లయితే ధనభావాన్ని, ఖర్చు భావాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా ధనయోగం, సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి యోగాన్ని, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా ధనయోగం వచ్చేటువంటి యోగాన్ని, అందులో పర్టికులర్గా ఏదైనా నేర్చుకోవడం వల్ల, ఒక్కోసారి చూడండి, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల అదే పెద్ద అసెట్గా ఉంటుంది మనకి. ఆ సబ్జెక్ట్ ద్వారానే కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారు. అసలు విద్య వల్ల కొన్ని లక్షల కోట్లు వస్తాయి, కానీ చాలామంది తెలియదు ఆ విషయం. విద్యలు నేర్చుకోవడంలో కొంతమందికి మాత్రమే ఆ నాలెడ్జ్ ఉండి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి విద్యాయోగాన్ని, గృహయోగాన్ని, మాతృ సౌఖ్య యోగాన్ని, వాహన యోగాన్ని ముఖ్యంగా ఇస్తున్నాడు ఇక్కడ గురువు. మీకు ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాన్ని ఇస్తున్నాడు. మరి అదే గురువు మనకి మారాడు, వృషభంలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్ మాత్రం ఇన్ని రోజులు ఉన్నటువంటి ఏదైతే స్ట్రక్ అయిపోయాము, ఏదో తెలియని ఆటంకాలు జరుగుతున్నటువంటిది కాస్త రిలీజ్ అవుతుంది. కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా తొలగిపోతాయి దీని ద్వారా. అదేవిధంగా సంతాన యోగాన్ని కూడా ఇస్తాడు గురువు ఇక్కడ మీకు భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు. అయితే ఇక్కడ మీకు ఈ 6లో ఉండేటువంటి శని మీ ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ముందుకు కదిలేలాగా, అదేవిధంగా కొంత ఇష్టపడిన వారిని, విదేశాల్లో ఉండేవారిని, ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేలాగా, మరియు దాంతోపాటు ముఖ్యంగా విదేశీ సంబంధాలే కుదురుతూ ఉంటాయి ఈ సప్తమ రాహు ఉన్నప్పుడు. కాబట్టి వీలైనంత మటుకు విదేశీ సంబంధాలు చూసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? సహజంగా అందరూ కూడా చేయవలసింది పితృదేవత ఆరాధన. ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గురుచండాల యోగం, గురురాశుల్లో రాహు సంచరిస్తున్నాడు, చాలా కేర్గా ఉండాలి. పితృదేవతలకు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేయండి. ఎందుకంటే మీ రాశి నుంచి పంచమ స్థానాధిపతి కుంభరాశిలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గా ఆరాధన, పితృ ఆరాధన ఎంత చేస్తే మీకు అంత బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 2024 ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూడవలసినటువంటిది ఏమిటి అంటే ఖగోళ సంబంధించిన విషయాలు మరియు మీ జన్మజాతక విషయాలు. ఖగోళం పరంగా ఏం జరుగుతాయి అంటే ఈ కాంబినేషన్స్ మనకి మీనరాశిలో రాహు ఉన్నాడు, కన్యలో కేతువు, మేషంలో ఉన్నటువంటి గురువు మే నుంచి వృషభంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క శని భగవానుడు, కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ 14 వరకు కొద్దిగా ఈ వైరస్లకు సంబంధించింది ఏదైనా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, ఎప్పుడైతే మనకి ఈ కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో సంవత్సరం ఇంకా 5 నెలలు ఉంటాడు అక్కడ.
కాబట్టి ల్యాండ్ ప్రదేశంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ ల్యాండ్ ప్లేసెస్లో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ రేట్ ఏవైతే ఉన్నాయో గతంలో వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఆగుతుంటుంది కూడా ఈ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, అదేవిధంగా ఏదైనా సరే కొంతమంది చూడండి, ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుని ఆగుతారు, మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత అమ్ముతున్నప్పుడు పెరుగుతుందేమో అని. కాబట్టి అట్లాంటివి ఏమి పెట్టుకుండా అమ్మాలనుకునేవాడు అమ్మేసేయండి. అదేవిధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం ల్యాండ్ మీదకి 1 సంవత్సరంన్నర వరకు దెక్కండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మీన రాశిలో రాహు అనేటువంటిది గురుచండాల యోగం ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఈ గురుచండాల యోగం ఎటువంటి డేంజర్ అంటే, ముఖ్యంగా ఈ పాస్టర్స్ కావచ్చు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎనీ గైడింగ్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎనీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి జాగ్రత్త అంటే ఏం చేయాలండి? ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రవచనకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా దుర్గా ఆరాధన, పితృదేవత ఆరాధన అందరూ చేయాలండి. వీళ్ళు మాత్రమే కాకుండా పితృదేవత ఆరాధన అందరూ చేయాలి. బికాజ్ ఆఫ్ మనకి గురు రాసుల్లో రాహు యొక్క సంచారం జరుగుతూ గురుచండాల యోగం ప్రస్తుతం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే 2024 ప్రతి లగ్నము రాశిని చెప్పుకున్నది ఏదైతే ఉందో అది గోచార ఫలితాలు. అంటే బయట ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మార్కెట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్, ఈ గోచార ఫలితాల వల్లే తెలుస్తుంది. దీన్ని బట్టి ఏమిటి, ఇప్పుడు గోచారంలో ఇలా ఉంది కాబట్టి నేను ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఈ విషయంలో ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ విషయంలో ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలని మరియు మన యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ, కాలం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా గోచారం వల్ల తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని, ఆ పితృదేవతల అనుగ్రహాన్ని, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇప్పుడున్న కండిషన్లో పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి ఈ సంవత్సరం, ప్రత్యేకంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ, మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.